శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11 ద బుక్ ఆఫ్ ఎటర్నల్ డేలో సోల్స్ చాయిస్ అండ్ సుప్రీం కన్సుమేషన్ అన్న క్యాంటోలో ఉన్నాము. సావిత్రి ఎక్కడి దాకా వచ్చింది అంటే పరమసత్య లోకానికి సావిత్రి చేరుకుంది. అంటే ఇంకా ఇంకా ఊర్ధ్వానికి ఇంకా ఇంకా పైకి ఆమె దృష్టి సారించింది. ఒక్కొక్క తలాన్ని దాటుకుంటూ వెళ్ళింది అక్కడి దాకా, పరమసత్య లోకం వరకు. ఈ ఆరోహణ శిఖరంలో, ఈ ఆరోహణకు హైయెస్ట్ పీక్, ఆ శిఖరమైన, ఆ కిరీటమైన ఆ తలంలోకి, ఎక్కడైతే పరిమితత్వము అనంతత్వము అంటే ఫైనైట్ ఇన్ఫినిట్ రెండు ఒకటవుతాయో అక్కడికి ఆమె దృష్టి ఆరోహించింది. అక్కడ అమరులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు గంధర్వులు, అప్సరసలు. వాళ్ళ స్థానాలను ఆమె చూసింది. ఈ అమరులు అంటే వీళ్ళకి మరణం అన్నది ఉండదు. ఈ అమరులు ఒక పవిత్రమైన ఆనందం కోసము, అలాంటి పాలన కోసము, ఆనందంతో ఉండాలి, అంతా ఆనంద పాలన ఉండాలి అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. దానికోసం అక్షయకాంతి కిరణపు మధ్యంతర సీమల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. మరణం లేని అమర దృష్టితో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా సావిత్రి అక్కడికి వస్తే ఎవరీమె అన్నట్టుగా సావిత్రి వంక చూశారు. వాళ్ళ దేహాలు మరి ఎలా ఉన్నాయి అంటే పారవస్యతతో, ఆనంద పారవస్యతో తయారైనట్టుగా వాళ్ళ దేహాలు ఉన్నాయి. ఎంతో అందంగా ఉన్నారు. ఆనందాన్ని వెదజల్లుతో మధుర రూపాల్లో తీర్చిదిద్దినట్టుగా ఉన్నారు. వారి పాదాలు మనసు యొక్క సూర్యకాంతి క్షేత్రాలపై మెరుస్తూ ఉన్నాయి. శాశ్వతిని మధువుతో ఉన్న స్వర్గ పాత్రలను మోసుకువస్తున్న దివ్య శరీరాలు అవి. అవి ఎలాంటి శరీరాలు అంటే స్వర్గ పాత్రలను మోసుకుని వస్తున్న దివ్య శరీరాలు. వాళ్ళే గంధర్వులు, అప్సరసలు. మరి వారి గురించి శ్రీ అరవిందులు ఏమేం వర్ణన చేశారు అన్నదాన్ని ముందు ముందు చూస్తాము. పేజ్ నెంబర్ 676లో ఉన్నాం. A tangle of bright bodies of moved souls, tracing the close and intertwined delight, the harmonious thread of lives forever joined, in the passionate oneness of a mystic joy, as if sunbeams made living and divine, the golden bosomed Apsara goddesses, in grooves flooded from an argent disk of bliss, that floated through a luminous sapphire dream, in a cloud of raiment lit with golden limbs and gleaming footballs, treading fiery swaths, virgin motions of bacchant innocences, who know their for a dance of God, world linked in moonlit revels of the heart. ప్రకాశమాన శరీరాలతో, మెరుస్తూ ఉన్న శరీరాలతో చలిస్తూ ఉన్న ఆ శరీరాలు కూడా ఒకే చోట స్థిరంగా లేవు. ఆ శరీరాలు మెరుస్తూ ఉన్నాయి, చలిస్తూ ఉన్నాయి, అటు ఇటు కదులుతూ ఉన్నాయి. అలాంటి అంతరాత్మలు అక్కడ. శరీరాలు లేవు వాళ్ళకి. చెప్పాలంటే శరీరాలు ఎలా ఉన్నాయి? పారదర్శకతతో అతి సూక్ష్మంగా ఉన్నాయి. కానీ మరి ఇవి అందంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది అని అంటే అదంతా మనకు అనుభూతిలోకి వచ్చేది. ఒకదానితో ఒకటి చిక్కుకుపోయి ఇవి ఈ శరీరాలు, ఒక శరీరము సపరేట్గా లేవు. అవి రెండు అన్నీ కలిపి ఒకదానితో ఒకటి చిక్కుకొని పోయి ఆనందపు జాడలను వదిలిపెడుతూ ఉన్నాయి. ఇవి ఎప్పటికీ సామరస్యతతో కలిసి నడుస్తూ ఉంటాయి, ఎప్పటికీ కలిసి నడుస్తూ ఉంటాయి ఈ శరీరాలు, అమరుల శరీరాలు. ఈ అంతరాత్మలంతా కూడా ఒక మార్మిక సంతోషపు ఏకతతో ఉంటాయి. ఈ అంతరాత్మలన్నీ కూడా, అమరుల అంతరాత్మలన్నీ ఒక మార్మిక సంతోషం అన్నది వాళ్ళందరిలో ఉంటుంది. ఆ అంతరాత్మలన్నింటిలో ఉంటుంది. ఆ ఏకతతో, ఆ ఆనందపు ఏకతతో ఈ అంతరాత్మలన్నీ కూడా ఒకటిగా ఉంటాయి. ఒక మార్మిక సంతోషము వీటిని, అంతరాత్మలన్నింటినీ ఏకం చేస్తుంది. సూర్యకిరణాలను సజీవంగా, దివ్యంగా చేస్తాయి. వీళ్ళంతా సువర్ణ హృదయంతో ఉన్న అప్సరస దేవతలు. ఒక ప్రకాశించే నీలి స్వప్నంలో తేలియాడుతూ స్వచ్ఛమైన ఆనంద ప్రవాహం నుంచి వచ్చిన వాళ్ళు. వీరి ఇంద్రియాలు మబ్బులా కనిపించని వస్త్రాలు ధరించి బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంద్రియాలు ఎలా ఉంటాయి మరి? కాళ్ళు, చేతులు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే కనిపించని వస్త్రాలు ధరించి బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి. జ్వలించే పాదాలతో వాళ్ళు గడ్డి మీద తేలియాడుతూ ఉన్నట్టుగా ఉంటారు. మధువు గ్రోలిన అమాయకత్వంతో సాగే ముగ్ధ కన్యల సోయగం అది. ముగ్ధ కన్యల సోయగం ఈ అప్సరసలది. వాళ్ళు సృష్టించే కలవరము మనకు తెలిసిందే. వీళ్ళు ఎంతగా కలవరం సృష్టిస్తారు. ముఖ్యంగా ఋషులను డిస్టర్బ్ చేయడంలో, ఒక విశ్వామిత్రులు కానీ ఇతర ఋషులను కానీ వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే వీళ్ళు అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయడం అనేది ఉంటుంది. ఈ రకంగా కలవరం సృష్టిస్తారు. అయితే ఇలాంటి కలవరము ఏంటంటే
అది కూడా భగవంతుని కేలి. భగవంతుడు నిర్ణయించింది అది. భగవంతుడి కేలి కోసమే వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు చేసే నాట్యము దివ్య నర్తనం అని వాళ్ళకు తెలుసు. వాళ్ళు చేసే నాట్యం కూడా ఇప్పుడు ఒకసారి మనం చూస్తే తపస్సు తీవ్రంగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుని తపస్సు తీవ్రంగా ఉన్నప్పుడు ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. అంటే వీళ్ళంతా కూడా అక్కడ దేవలోకంలో ఉంటారు. ఎవరైతే ఋషులు వీళ్ళు తీవ్రంగా తపస్సు చేస్తారో అప్పుడు ఇంద్రుడికి తన పదవికి ముప్పు వస్తుందేమో అన్న భయంతో వీళ్ళను పంపిస్తాడు. రంభ, ఊర్వశి, మేనకలు అంటారు. సరే, వాళ్ళు వచ్చి వీళ్ళను డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ తపశ్శక్తికి భంగం కలుగుతుంది. వాళ్ళకు ఈ అప్సరసలకు ఆకర్షితం అవుతారు. వాళ్ళ తపశ్శక్తి నుంచి వాళ్ళు కింద పడిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా డిస్టర్బ్ చేయటానికి ఇంద్రుడు పంపిస్తాడు అని అంటారు. ఇది మన పురాణాల్లో కథ. కానీ ఇదంతా కూడా భగవంతుని కేళిలో భాగమే. ఎందుకంటే భగవంతుడే ఇదంతా డిసైడ్ చేస్తాడు. వాళ్ళు చేసే నాట్యము దివ్య నర్తనమని వాళ్ళకు తెలుసు. అంటే వాళ్ళు చేసేది వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో తక్కువ జాతి నిమ్న లోకము అన్నట్టుగా ఉండదు. అది వాళ్ళు చేసేది కూడా ఆ దివ్య నర్తనం, అది వాళ్ళకు తెలుసు. అది హృదయంలో సంతోష దీపాన్ని వెలిగించటానికి అనుబంధించుకొని ఉండేది. ఇంపెకబుల్ ఆర్టిస్ట్ ఆఫ్ అన్అరింగ్ ఫార్మ్స్, magician builders of sound and rhythmic words, wind-haired Gandharvas chanted to the ear, the odes that shape the universal thought, the lines that tear the veil from deity's face, the rhythms that bring the sounds of wisdom's sea. Immortal figures and illumined brows, our great forefathers, in those splendors moved termless in power and satisfied of light. They enjoyed the sense of all for which we strive. High seers, moved poets saw the eternal thoughts that travelers from on high arrived to us, deformed by our search, tricked by costuming mind, like gods disfigured by the pangs of birth, seized the great words which now are final sounds caught by difficult rapture on a mortal tongue. పొరపాటు లేకుండా, ఎలాంటి పొరపాటు, ఏ రకమైన అసంపూర్ణత లేకుండా పరిపూర్ణ కళాకారులు, ఆర్టిస్టులు చెక్కినట్టుగా వాళ్ళ రూపాలు ఏది ఎక్కడ ఉండాలో ఇంద్రియాలన్నీ అలాగా తప్పు లేకుండా ఉంటాయి. లయాత్మక పదాలతో శబ్దాన్ని సృష్టిస్తూ మాంత్రిక సంగీతాన్ని ఆలాపిస్తూ ఉంటారు. వీళ్ళు గంధర్వులు. గాలికి ఎగురుతున్న కురులతో గంధర్వులు ఇలా ఆ మాంత్రిక సంగీతాన్ని ఆలాపిస్తూ ఉంటారు. విశ్వభావనను రూపొందించే పద్యాలను వినిపిస్తూ ఉంటారు. వారు ఆలాపించే గీతాల వరుసలు దేవత ముసుగును తొలగిస్తాయి. దేవతల ముసుగును కూడా తొలగించి దేవతలను మనకు చూపిస్తాయి. అంత డెప్త్గా ఉంటాయి వాళ్ళు పాడే పాటలు కూడా. వాటిలోని లయలు జ్ఞాన సముద్ర శబ్దాలను తీసుకొని వస్తాయి. అమృత రూపాలు, ప్రకాశించే కనుబొమ్మలతో ఉన్న మన పితృదేవతలు ఆ వైభవాలలో సంచరించారు. మన పితృదేవతలంతా కూడా, వాళ్ళంతా కూడా మన పితృదేవతలే. వాళ్ళు అక్కడ సంచరించారు. శక్తిలో పదరహితంగా ఉంటూ కాంతిలో తృప్తి చెందిన వీరు, శక్తిలో పదరహితం అంటే మనం వాళ్ళ శక్తి ఎంతటిది అని చెప్పి పదాలలో నిర్ణయించలేము. అలాగే ఆ ఉన్న కాంతితో తృప్తి చెందిన వీరు మనము దేనికోసం శ్రమిస్తున్నామో ఆ జ్ఞానాన్ని అంతటినీ అనుభవించారు. ఏ జ్ఞానమైతే మనకు కావాలి అనే దానికోసం తప్పిస్తూ దానికోసం సాధన చేస్తూ ఉన్నామో ఆ జ్ఞానాన్ని అంతటినీ వీళ్ళు, ఈ గంధర్వులు అనుభవించారు. ఉన్నతమైన ద్రష్టలు, కవులు ఈ శాశ్వత ఆలోచనలను చూస్తారు. ఉన్నతమైన ద్రష్టలు, కవులు అంటే శ్రీ అరవిందులు లాంటి వాళ్ళే వీళ్ళ ఆలోచనలను, ఈ శాశ్వత ఆలోచనలను చూడగలుగుతారు. ఆ ఆలోచనలే ప్రయాణికుల్లా ఉన్నతాల నుంచి మనల్ని చేరుకుంటాయి. అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి ఆలోచనలు ఒక్కసారి అలా వచ్చి చేరుకుంటూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి అంటే ఈ ఉన్నతాల నుంచే మనల్ని చేరుకుంటాయి. మన అన్వేషణతో విరూపం చెంది వేషమేసే మన మనసు చేత మోసగింపబడతాయి. అవి మనల్ని చేరుకుంటాయి. కానీ మనము దాన్ని తర్కంతో దాన్ని సాధించాలనుకుంటాం. దాన్ని ఆ అనుభవాన్ని మనం వివరించాలనుకుంటాం తర్కంతో, రీజనింగ్తో. దాంతో అవి ఏమైతాయి, అలా అన్వేషించే కొద్దీ తర్కంతో అవి విరూపం చెంది ఆ ఆలోచనలు మన మనసు చేత, మళ్ళీ మన మనసు ఒకటి మధ్యలో వస్తుంది కాబట్టి ఆ మనసు చేత మోసగించబడతాయి. జనన వేదన చేత విరూపమైన దేవుళ్ళలా, అంటే జన్మించేటప్పుడు బిడ్డకు ఎంత వేదన ఉంటుంది, అలాంటి వేదనతో ఉన్న దేవుళ్ళలా
గొప్ప పదాలను స్వాధీనం చేసుకున్నారు. అవి మన మర్త్య నాలుకతో పారవస్యతలో పడి బలహీనంగా మనకు పట్టుబట్టాయి. అవి మన వరకు వచ్చేపాటికి మన మర్త్య నాలుక పారవస్యతలో పడి, ఈ మర్త్యత అన్నది మనకు, ఈ మానవీయత అన్నది కూడా మనకు పరవశం. అందుకే దాన్ని దాటి దివ్యత్వంలోకి వెళ్ళలేకుండా ఉన్నాం. సో ఈ మర్త్య నాలుకతో పారవస్యతలో పడి అవి బలహీనంగా మనకు పట్టుబడతాయి. The strong who stumble and sin were calm, proud gods, their lightning filled with glory and with flame, melting in waves of sympathy and sight, smitten like a light that throbs to others' bliss, drawn by the chords of ecstasies unknown. Her human nature faint with heaven's delight. She beheld the clasp to earth denied and bore. The imperishable eyes of veilless love, more climbed above, level to level reached, beyond what tongue can utter or mind dream. Worlds of an infinite reach crowned nature's stir. There was a greater tranquil sweetness there, a subtler and profounder ether's field, and mightier scheme than heavenliest sense can give. ఇక్కడ తడబడుతూ తప్పు చేస్తూ ఉండే బలమైన వాళ్ళు, ఇక్కడ భూమి మీద తడబడుతూ తప్పు చేస్తూ బలంగా ఉండేవాళ్ళు, అక్కడ ప్రశాంత అతిశయ దేవతలు, అక్కడ అతిశయ ప్రౌడ్గా ఉన్న దేవతలు, అక్కడ మెరుపు కాంతి వైభవంతో జ్వాలతో నిండి ఉంది. అక్కడంతా ఎలా ఉంది? సావిత్రి ఇదంతా చూస్తూ ఉంది. అక్కడంతా ఎలా ఉంది అంటే మెరుపు కాంతి వైభవంతో జ్వాలతో నిండి ఉంది. సావిత్రి ప్రకృతి ఆ స్వభావము దృష్టి దయా తరంగాలతో కరిగిపోతుంది. సావిత్రి దృష్టి ఎలా అంటే ఈ దయా తరంగాలతో కలిసిపోతుంది. దయ అన్నది సావిత్రిని చుట్టుముట్టింది పూర్తిగా. ఇతరుల ఆనందానికి స్పందించే వీణలాగా ఆమె స్వభావము కంపిస్తూ ఉంది. అక్కడంతా ఆనందం ఉంది, దానికి ఆమె కంపిస్తూ ఉంది. తెలియని పారవస్యతల తంత్రువుల చేత ఆకర్షితమై ఉంది. స్వర్గ ఆనందంతో సావిత్రి మానవ స్వభావం సొమ్మసిల్లింది. సావిత్రిది మానవ స్వభావం, కానీ అక్కడ ఆమె ఏ ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంది, ఏ పారవస్యతను అనుభూతి చెందుతూ ఉంది? మన మధ్య పారవస్యతను కాదు, స్వర్గ పారవస్యతను, స్వర్గ ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంది. సో ఈమె మర్త్య స్వభావం అన్నది ఆ స్వర్గ పారవస్యతతో సొమ్మసిల్లింది. స్వర్గ ఆనందము భూమితో ఆలింగనానికి నిరాకరించడాన్ని, స్వర్గ ఆనందం ఎప్పుడు భూమిని ఆలింగనం చేసుకోవాలి అన్నదాన్ని నిరాకరిస్తుంది. ఎందుకంటే భూమి స్వర్గాన్ని ఆలింగనం చేసుకోవటానికి, స్వర్గం ఆలింగనం చేసుకోవటానికి సిద్ధంగా లేదు. అనేక వ్యతిరేకతలతో, జడతతో, దుఃఖంతో ఉంది. అలాంటి భూమి ఆనందధామమైన స్వర్గం ఎలా ఆలింగనం చేసుకోవాలి అని ఎలా అనుకుంటుంది? స్వర్గం కూడా ఎలా ఆలింగనం చేసుకుంటుంది అలాంటి భూమిని? సో అలా స్వర్గ ఆనందం భూమితో ఆలింగనానికి నిరాకరించడాన్ని, స్వర్గ ప్రేమ అన్నది తెరలేని స్పష్టమైన ప్రేమను, స్వర్గ ప్రేమను అంటే తెరలేని ఆ స్పష్టమైన ప్రేమను, ఆ ప్రేమను కలిగి ఉన్న అనస్వర నేత్రాలను, అక్కడున్న నేత్రాలన్నీ కూడా ఆ స్వర్గ ప్రేమను, స్వర్గ ఆనందాన్ని కలిగి ఉన్నాయి. ఆ నేత్రాలను ఇవన్నీ కూడా సావిత్రి దర్శించింది. అంటే ఏమేమి చూసింది సావిత్రి? స్వర్గము భూమితో ఆలింగనానికి నిరాకరిస్తూ ఉంది, కానీ అక్కడ స్వర్గంలో ఉన్న ప్రేమ అన్నది ఎలా ఉంది? తెరలేకుండా స్పష్టంగా ఉంది. ఆ ప్రేమను ఇలా స్వర్గము భూమితో ఆలింగనాన్ని నిరాకరించడాన్ని, దాన్ని దర్శించింది సావిత్రి. సావిత్రికి ఇదంతా తెలిసి వస్తుంది. ఆమె స్వభావము ఇంకా ఇంకా పైకి ఆరోహించింది. ఆమె ఇంకా ఇంకా పైకి ఊర్ధ్వానికి ఆరోహించింది. ఒక స్థాయి నుంచి నాలుక పలుకలేని, మనసు స్వప్నించలేని, అంటే నాలుక వివరించలేని, మనసు కూడా స్వప్నంలో కూడా మనసు చూడలేని అలాంటి స్థాయికి చేరుకుంది. ఒక అనంతత్వ చేరికతో ఉన్న ప్రపంచాలు, ప్రకృతి కదలికలు మకుటాయమానంగా ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇంకా గొప్ప ప్రశాంత మాధుర్యత ఉంది. అక్కడ ఇంకా ఇంకా ఊర్ధ్వంలో ఇంకా గొప్ప ప్రశాంతత, ఇంకా మాధుర్యత ఉంది. అది ఇంకా సూక్ష్మమైనది, ఇంకా గాఢమైన ఈతర క్షేత్రం. స్వర్గ జ్ఞానం ఇచ్చేదానికన్నా బలమైన కార్యాచరణ పద్ధతి అది. దేర్ బ్రీత్ క్యారీడ్ అ స్ట్రీమ్ ఆఫ్ సీయింగ్ మైండ్. Form was a tenuous raiment of the soul. Color was a visible tone of ecstasy. Shapes seen half immaterial by the gaze, and yet voluptuously palpable, made sensible to touch the indwelling spirit. The high perfected sense illumined lived a happy vessel of the inner ray. Each feeling was the eternal's mighty child,
and every thought was a sweet burning god. Air was luminous feeling, a sound, a voice. Sunlight, the soul's vision, and moonlight, its dream. On a wide base of worldless calm, all was a potent and lucid joy. అక్కడంతా ఎలా ఉంది అంటే శ్వాస దర్శించే మనసు ప్రవాహాన్ని తీసుకొని వస్తుంది. అంటే శ్వాస కూడా మనసులాగా అంతటినీ దర్శిస్తుంది, అంతటినీ చూస్తుంది. రూపం అన్నది అంతరాత్మ వేసుకున్న పలుచని వస్త్రం. అంతరాత్మ ఇప్పుడు మనవన్నీ కూడా రూపాలు కనిపిస్తూ ఉన్నాయి, స్థూలంగా భౌతిక శరీరాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మన అంతరాత్మ మనకు కనిపించడం లేదు, ఎక్కడో ఉంది. కానీ అక్కడ అలా కాదు, అంతరాత్మ కనిపిస్తూ ఉంది. ఈ రూపం అన్నది ఎలా ఉంది, పైన వేసుకున్న ఒక పల్చని వస్త్రంలాగా రూపం ఉంది. రంగు పరమానందపు దృశ్యమాన స్వరం. అంటే ఆకారాలు దృష్టికి స్థూల పదార్థంలా, మన ఆకారాల్లాగా పదార్థంతో ఉండవు, ఎంతో సూక్ష్మంగా ఉంటాయి ఆకారాలన్నీ కూడా. అయినా కూడా అంత సూక్ష్మంగా ఉంటాయి, కనిపించకుండా ఉంటాయి, కానీ ఇంద్రియ స్పర్శకు మాత్రం అందుతాయి. ఇప్పుడు మనవైతే, మన శరీరాలైతే మనం చేత్తో టచ్ చేసినా, కళ్ళతో చూసినా, ఇంకా నోటితో చెప్పడానికైనా దేనికైనా కూడా మనకు కనిపిస్తాయి. ఇంద్రియాలకు తెలుస్తుంది అక్కడ ఆకారం ఉంది అని. కానీ ఇక్కడ అవి స్థూల పదార్థం కాదు మనలాగా, అయినా కూడా ఇంద్రియ స్పర్శకు తెలుస్తాయి, దాన్ని అనుభూతి చెందగలుగుతాం మనం. అంతరంలో నివసించే ఆత్మను స్పర్శించేట్టుగా ఉంటాయి అవి. దేన్ని స్పర్శిస్తాయి మరి అంటే ఆత్మను స్పర్శిస్తాయి, పైకి భౌతిక నేత్రాలకు కనిపించేవి కాదు, అంతరాత్మను స్పర్శించేవి. ఆ ఇంద్రియాలు అత్యున్నతంగా పరిపూర్ణం చేయబడిన జ్ఞానంతో ఆంతరిక కిరణాన్ని మోస్తున్న ఆనంద పాత్రల్లాగా ఉంటాయి. వాళ్ళ ఇంద్రియాలు కూడా ఎలా ఉంటాయంటే ఆనంద పాత్రల్లాగా, ఒక పరిపూర్ణం చేయబడిన జ్ఞానంతో నడుస్తూ ఉన్న ఆనంద పాత్రల్లాగా ఉంటాయి. ప్రతి అనుభూతి శాశ్వతిని శక్తివంతమైన బిడ్డ. అక్కడ ప్రతి అనుభూతి, ప్రతి ఆలోచన ఒక మధురమైన ఉజ్వలిత దైవం. ప్రతి ఆలోచన అక్కడ వాయువు మరి ఎలాంటి గాలి అంటే ఒక ప్రకాశమాన సంవేదన, గాలిలో కూడా ప్రకాశం ఉంటుంది. శబ్దం ఎలా ఉంటుంది, సుస్వరమే వినిపిస్తుంది శబ్దంలో, అపస్వరం అంటూ ఉండదు. సూర్యకాంతి అంతరాత్మ దృష్టి, చంద్రకాంతి అంతరాత్మ స్వప్నం. సూర్యకాంతి అన్నది అక్కడ ఎలా ఉంటుంది అంటే అంతరాత్మ చూస్తున్నట్టుగా ఉంటుంది. చంద్రకాంతి ఎలా ఉంటుంది అంటే అంతరాత్మ స్వప్నిస్తున్నట్టుగా, రాత్రి వేళల్లో స్వప్నిస్తున్నట్టుగా ఉంటుంది. పదరహితమైన ఆ నిశ్శబ్దం యొక్క విస్తార సజీవ ఆధారంపై అంతా శక్తివంతంగా నిర్మలంగా కనిపిస్తుంది. దీనంతా కూడా సావిత్రి దర్శించింది. ఇంటూ దోస్ హైట్స్ హర్ స్పిరిట్ వెంట్ ఫ్లోటింగ్ అప్ లైక్ అన్ అప్సోరింగ్ బర్డ్ హూ మౌంట్స్ అన్సీన్, voicing to the ascent his throbbing heart of melody, till a pause of closing wings comes quivering in his last contented cry, and he is silent with his soul discharged, delivered of his heart's burden of delight, experience mounted on joy's colored breast, inaccessible spheres in spiral flight, there time dwelt with eternity as one. ఇమ్మెన్స్ ఫెలిసిటీ జాయింట్ ర్యాప్డ్ రిపోజ్. ఇక్కడ హీ అన్నదంతా బర్డ్. ఇక్కడ సావిత్రి అక్కడికి ఆరోహించటాన్ని ఒక పక్షి ఉడ్డయనంతో, ఒక పక్షి ఫ్లైట్తో శ్రీ అరవిందులు ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. సావిత్రి ఆత్మ ఆ ఉన్నత లోకాలలో తేలియాడింది, అది చూస్తున్నాం మనం ఎలా తేలియాడుతుంది అని. అయితే ఇది ఎలా ఉంది, శ్రీ అరవిందులు ఎలా కంపేర్ చేశారు దీన్ని, సావిత్రి ఆత్మ అంత ఉన్నతాలకు ఎగరటాన్ని అంటే, ఒక పక్షి కనిపించనంత ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, మనం చూడలేము అంత ఎత్తుకు ఎగిరి ఆ ఆరోహణలో తన హృదయ స్పందకు అనుగుణంగా రాగం ఆలాపిస్తూ, అంత పైకి ఎగిరిన పక్షి దానికి సరిపోయేటట్టుగా తన హృదయ స్పందనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. పక్షి అంత ఎత్తుకు ఎగిరితే దానికి ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ పక్షికి. సో ఆ స్పందనతో ఒక రాగాన్ని ఆలాపిస్తూ చివరకు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. రెక్కలు విశ్రాంతి తీసుకోవాల్సిన చోటుకు చేరి అక్కడ సంతృప్తి చెందిన కంపనంతో, అంత ఎత్తుకు నేను ఎగిరాను కదా అని ఆ సంతృప్తి చెందిన వైబ్రేషన్తో చిట్ట చివరి కూతను కూసి, అంటూ చిట్ట చివరి కూతను కూసి, ఆ తర్వాత విడుదలైన అంతరాత్మలో అక్కడ విశ్రాంతి తీసుకోవడం. విడుదలైన అంతరాత్మలో ఇదంతా చేసి పైకి ఎగిరి, ఎంతో ఎత్తుకు ఎగిరి అక్కడ రాగం ఆలాపించి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవటానికని దిగి వచ్చి అక్కడ సంతృప్తితో చిట్ట చివరి కూతను కూసి
విడుదలైన అంతరాత్మలో నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకున్నట్టుగా, హృదయ భారం నుంచి ఆనందంగా విడుదలైనట్లుగా ఈ రకంగా సావిత్రి స్థితి పోల్చబడింది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. సావిత్రి కూడా ఇలాగే ఎంతో హైట్కి వెళ్ళింది అక్కడ. అక్కడ ఇప్పుడు సావిత్రి ఏం చేసింది, అక్కడ ఆ దీంతో ఆనంద పారవశ్యతతో దాన్నంతా కూడా అనుభూతి చెందుతూ కంపించిపోయింది. తన హృదయ స్పందనతో కంపించిపోయింది. ఇప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి సావిత్రి ఆ సంతృప్తితో, అక్కడికి చేరాను అన్న సంతృప్తితో విశ్రాంతి తీసుకోవటానికని ఆమె అంతరాత్మ విడుదలైనట్టుగా ఇప్పుడు ఉంది. సో ఇది అక్కడ పోలిక. ఆమె అనుభవము వర్ణరంజిత ఆనంద హృదయంపై ఎగబాగుతూ ఆత్మ ఉడ్డయనంలో. ఇప్పుడు ఆమె ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది ఆమె అనుభవం అంటే, ఆత్మ స్పిరిట్ పైకి పోతూ ఉంటే, పైకి పోతూ 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 ఆరోహిస్తూ ఆరోహిస్తూ చేరలేని గోళాలకు, చేరలేని స్పియర్స్కి, అంటే మామూలుగా చేరలేని స్పియర్స్కి చేరినట్టుగా చేరుకుంది. అక్కడ కాలము శాశ్వతత్వం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫైనైట్ ఇన్ఫినిట్. కాలం ఎప్పుడు పరిమితమైనది, శాశ్వతత్వం అన్నది ఇన్ఫినిట్. సో ఆ రెండు ఏకమై ఉంది. అక్కడికి ఇప్పుడు సావిత్రి అక్కడ ఉంది, అక్కడికి చేరుకుంది, అక్కడ ఉంది. పరిమితము అనంతము ఈ రెండు ఏకంగా ఉన్న చోట అపరిమేయ సౌలభ్యం ఆమెకు ఇక్కడ విశ్రాంతి, సంతృప్తి. ఎందుకంటే సావిత్రి బుక్ 7 సావిత్రి యోగా నుంచి కూడా, ద బుక్ ఆఫ్ యోగా నుంచి కూడా, ఆ బుక్ ఆఫ్ యోగా చిట్ట చివరి క్యాంటోలో కూడా మనకి ఇదే వస్తుంది. సావిత్రి లక్ష్యం ఏంటి అంటే, ఈ కాలము శాశ్వతత్వము ఈ రెండు ఏకమైన చోటకు చేరాలి, ఈ రెండు ఒకటి కావాలి, పరిమితత్వము అనంతత్వము. సో అక్కడికి ఇప్పుడు సావిత్రి చేరింది కాబట్టి ఆ సంతృప్తితో, ఆ తృప్తితో, ఆ అపరిమేయ సౌలభ్యం, అటువంటి సౌలభ్యాన్ని పొంది పరవశం చెందించే విశ్రాంతితో ఆమె కలిసింది. ఆ విశ్రాంతి తీసుకుంది ఆమె అక్కడ. ఇంతవరకు ఈ సెషన్. తర్వాత మిగిలిందంతా కూడా ఈ సెషన్లో చెప్పుకుందాం. మిగిలిందంతా నెక్స్ట్ సెషన్లో చెప్తాం.